శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. జురాల, సుంకేశ్వర్ నుంచి 2,13,000 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో ఈ రాత్రికే ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు అధికారులు. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 213.401 టీఎంసీలుగా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, శ్రీశైలం డ్యాం కు వరద ప్రవాహం పెరగడంతో డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంటోంది. ఏ క్షణంలోనైనా డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లలో 2 లేదా 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల ద్వారా 2,13,429 క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం శ్రీశైలం డ్యాం కు వచ్చి చేరింది. ప్రస్తుతం అయితే డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతానికైతే 884.60 అడుగులకు ఉంది. 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 213.4011 టీఎంసీలుగా శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇక జూరాల స్పిల్వే నుంచి 1,82,385 క్యూసెక్లు, అలాగే పవర్ హౌస్ నుంచి 28,764 క్యూసెక్లు, సుంకేశ్వర్ నుంచి 2,280 క్యూసెక్ల నీరు, మొత్తంగా 2,13,429 క్యూసెక్ల నీరు వరద నీరు ప్రస్తుతం శ్రీశైలం డ్యాం కు చేరుకుంటోంది. ఏ క్షణంలోనైనా కూడా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేస్తామని అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఈ కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా అయితే ప్రస్తుతం పవర్ హౌస్ కొనసాగుతోంది విద్యుత్ ఉత్పాదన. పవర్ హౌస్ ద్వారా 31,040 క్యూసెక్లు, లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా 37,882 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. అయితే ఇన్నాళ్ళు తక్కువ, అంటే 1,00,000 లోపల క్యూసెక్లు వస్తూ ఉంటే పవర్ హౌస్ జనరేషన్ కి ఆ నీరు సరిపోయేటివి, అయితే అంత నీటి నిల్వ సామర్థ్యం అయితే తక్కువగా ఉండేది శ్రీశైలం డ్యాం కు. ఇప్పుడు వరద ప్రవాహం భారీగా పెరగడంతో ఈ రోజు సాయంత్రానికి 2,13,429 క్యూసెక్లు రావడంతో ఏ క్షణంలోనైనా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.